హాయ్ ఫ్రెండ్స్, వీరు అనంతపురం దగ్గరలోనే కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే నీళ్లలో తేలియాడే రామసేతురాయిని దర్శించవచ్చు. రామసేతు నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనం ఇక్కడ ఆ పవిత్రమైన రాయిని దర్శించుకోవడం అద్భుతం కదా. గుడిలోకి అడుగు పెట్టంగానే అక్కడ సీతాలక్ష్మణ సమేత రాముల వారిని, ఆ వెనుకనే 39 అడుగుల ఎత్తైన ఏకశిలా ఆంజనేయ స్వామిని వారిని చూసి కొద్దిసేపు అలా నమస్కరిస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత పక్కనే ఒక గాజు పెట్టెలో ఉన్న గాలిలో తేలుతున్న రామసేతు రాయిని చూసి ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యాను. దగ్గరికి వెళ్ళి చూడగా అది గాల్లో లేదని, నీరు నిశ్చలంగా ఉండడం వల్ల అలా భ్రమపడ్డానని అర్థమైంది. నీరు ఒక్కింత కదిలితే బాగుండు అనుకున్నాను. అంతలోనే ఒకరు గాజు పెట్టె పైభాగంలో గల ఒక చిన్న రంధ్రం నుండి ఒక 2 రూపాయల కాయిన్ని జారవిడిచగా నీటిలో వచ్చిన కదలికలను చూసి ఆనందించాను. మీరు కూడా ఈ వీడియోలో గమనించండి. చిన్నపాటి కదలిక కనిపించిందా? నేనెప్పుడూ నీటిలో తేలే రాయిని ప్రత్యక్షంగా చూడలేదు. చూసిన వెంటనే నేను భక్తికి భావోద్వేగానికి గురయ్యాను. ఎందుకంటే ఎవరైనా ధర్మాన్ని పాటిస్తే వారికి ప్రకృతి ఎప్పుడూ సహకరిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ప్రతిక్షణం ధర్మాన్ని పాటించిన రాముల వారు, స్వచ్ఛమైన భక్తికి ప్రతిరూపమైన హనుమంతుల వారు అక్కడ ఉండగా ఇలాంటి అసాధ్యాలు సుసాధ్యాలవుతాయని అనిపించింది. నా మనస్సంతా జై శ్రీరామ్తో నిండిపోయింది. ఈ గుడి పేరు శ్రీ మౌనగిరి క్షేత్రం. ఇది హంపాపురం గ్రామం, రాప్తాడు మండలం, అనంతపురం జిల్లాలో కలదు. నేషనల్ హైవే 44 నుండి దాదాపు 2 కిలోమీటర్ల లోపలే ఒక చిన్న గుట్టపై కలదు. గుడి ముందు వరకు కారు వెళ్ళగలదు. ఆంజనేయ స్వామి వారి 39 అడుగుల విగ్రహం సుమనోహరంగా భక్తులకు అభయం ఇస్తున్నట్టు ఉంటుంది. ఈ దేవాలయ టైమింగ్స్ కూడా ఇలా ఉన్నాయి. ఇంకా దేవాలయంలో కొన్ని నిర్మాణాలు జరగాల్సి ఉన్నాయి. 50 అడుగుల ఎత్తుగల గోపురం, 50 అడుగుల ఎత్తుగల ధ్వజస్తంభం, వసతి గృహాలు ఇంకా నిర్మించవలసి ఉంది. వీటి కోసం భక్తుల నుండి విరాళాలు కూడా సేకరిస్తున్నారు. విరాళాలు ఇవ్వాలనుకుంటున్న భక్తులు ఇక్కడ చూపిన బ్యాంకు ఖాతాకు జమ చేయమని కోరుకుంటున్నాం. ఆసక్తి ఉన్న భక్తులు ఇది గమనించగలరు. ఇక్కడ ఒక చిన్న గోశాల కూడా కలదు. మన హిందువులు తరచుగా గుడులకు వెళ్ళకపోవడం వల్ల మన పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కరువైంది. ఆదివారం రోజునో లేక ఏ ఇతర సెలవు రోజునో ఇలాంటి క్షేత్రాలను దర్శించుకుంటే పిల్లలకు మనకు ఉత్సాహంగా ఉంటుంది. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.